ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మనం గత లాస్ట్ క్లాస్‌లో భిన్నాల గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి ఆపివేయడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూ చూద్దామండి. భిన్నాలు వీటినే ఫ్రాక్షన్స్ అంటాం. ఇది లవహారాలతో కూడుకున్నటువంటి దాన్ని భిన్నం అంటామండి. ఒక లవం, ఒక హారం లవాన్ని న్యూమరేటర్ అంటాం. హారాన్ని డినామినేటర్ అని చెప్తాం. అయితే ఇక్కడ 3/4 తీసుకుంటే 3 లవం అంటాం. పైనున్న దాన్ని, కింద ఉండేదాన్ని హారం అని చెప్తాం మనం హారం. అయితే ఇక్కడ మీకు చెప్పాం భిన్నం అంటే భాగం అనేసి. ఒక సంఖ్య లేదా వస్తువులు కొంత భాగాన్ని సూచించేదే భిన్నం అండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్‌లో ఇక్కడ వరకు ఆపేయడం జరిగిందండి. ఒక కేకుని తీసుకునేటట్లయితే 6 ముక్కలుగా చేస్తే అందులో ఒక ముక్క తీసుకున్నావు నువ్వు. దాన్ని ఏ విధంగా రాస్తావంటే 1/6 రూపం తీసుకున్నావు నువ్వు. అలాగే 2/6, 3/6, 6/6 వస్తే అదంతా ఒకటైపోతుంది కాబట్టి లాస్ట్‌కి ఆ విధంగా ఎన్ని భాగాలు తీసుకున్నావో ఆ భాగాన్ని మొత్తంగా మనం చేసి మొత్తం భాగాలు తీసుకున్న భాగాన్ని దాన్ని మనం 1/6గా రాసుకున్నాం. ఈ 1ని లవం అని, 6ని హారం అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో భిన్నాలు రకాలు, టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. భిన్నాలు అందు రకాలండి. చూడండి, ఫస్ట్‌ది క్రమభిన్నం. క్రమభిన్నం అండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం ఇంగ్లీష్‌లో, ప్రాపర్ ఫ్రాక్షన్. అయితే ఇందులో ఏంటంటే క్రమ అంటే చిన్నది ఉంది కాబట్టి అండి, 2 అక్షరాలే కాబట్టి కోడ్ గుర్తుపెట్టుకోండి. 2 అక్షరాలే కాబట్టి లవం తక్కువ, హారం ఎక్కువ అండి. అంతే సింపుల్‌గా. క్రమభిన్నం అంటే ఏంటంటే లవం తక్కువ ఉండాలి, హారం దానికంటే ఒక సంఖ్యనే ఎక్కువ ఉండాలండి. లవం తక్కువ, హారం ఎక్కువ గల భిన్నాలను క్రమభిన్నం అంటామండి. హారం ఎక్కువ. ఎందుకంటే క్రమ అంటే 2 అక్షరాలే కదండీ! కాబట్టి లవం తక్కువ అని గుర్తుపెట్టుకోండి. హారం ఎక్కువ ఆటోమేటిక్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి మీరు. 3/5, 4/7 ఈ విధంగా ఎన్నెన్ని తీసుకోండి. లవం తక్కువ హారం కంటే లవం అనేది తక్కువ ఉండాలి. లవం కంటే హారం ఎక్కువ ఉండాలండి. చూడండి, లవం తక్కువ, హారం ఎక్కువ, లవం తక్కువ, హారం ఎక్కువ. కాబట్టి క్రమభిన్నం అన్నామండి. అలాగే అపక్రమ భిన్నము. నెక్స్ట్ అపక్రమ. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటామండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మొత్తం రాయట్లేదు మీరు, ఇదవుతుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫ్రాక్షన్ మీకు వినే ఉంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారంటే సెకండ్‌లో 1/సెకండ్‌లో వంతు సెకండ్ కన్నా చిన్న దాంట్లో అనేసి అనమాట. భిన్నం అంటే తక్కువదిగా, అందులో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో అతను విజయం సాధించారని చెప్తుంటారు. నానో సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని. ఇదే అపక్రమ భిన్నం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అయితే ఇది ఆపోజిట్ అండి. ఇవి 4 అక్షరాలు కదండీ! అపక్రమ 4 అక్షరాలు కాబట్టి లవం ఎక్కువ ఉండాలి, హారం తక్కువ అండి. లవం ఆటికి ఆపోజిట్ అండి. లవం ఎక్కువ లేదా మరియు హారం తక్కువ ఉండాలి. లవం కంటే హారం. ఇంకో డెఫినిషన్ కూడా ఉందండి వీటికి. లవహారాలు సమానంగా ఉన్నా కూడా అపక్రమ భిన్నం అంటామండి. లవహారాలు సమానంగా ఉన్నా కూడా అపక్రమ భిన్నం అంటాం. అలాగే దీని ఇంకోటి నెక్స్ట్ మనం ఇంకొక రకం కూడా చెప్దామండి. లవహారాలు సమానంగా ఉండేటిని యూనిట్ భిన్నం అని అంటాం. డిస్కస్ చేద్దాం. లవం ఎక్కువ, హారం తక్కువ వాటిని అంటాం. అలాగే లవహారాలు సమానంగా ఉన్న లవహారాలు సమానంగా ఉన్న మనం అపక్రమ భిన్నం అంటాం. ఎగ్జాంపుల్‌తో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, లవం తక్కువ, హారం ఎక్కువ అయితే క్రమభిన్నం 2 అక్షరాలు కాబట్టి లవం తక్కువ అని గుర్తుపెట్టుకోండి. అపక్రమ 4 అక్షరాలు కాబట్టి లవం అనేది ఎక్కువ ఉండాలి, హారం తక్కువ ఉండాలి. లేదంటే లవహారాలు సమానంగా ఉన్నా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 7/3. ఇక్కడ లవం ఎక్కువ ఉంది కదండీ! హారం తక్కువ ఉంది. అలాగే 5/5, అలాగే 9/4 ఈ విధంగా ఎన్నైనా తీసుకోవచ్చండి మనం. ఇక్కడ సమానంగా ఉన్నా కూడా అపక్రమ భిన్నంగా మనం చెప్తాం. అయితే ఎందుకంటే 5, 5 పోతుంది, అదే వస్తుంది కాబట్టి మనకి ఆ విధంగా ఇది మీకు సింప్లిఫై చేయడంలో నేర్చుకుందాం. నెక్స్ట్ యూనిట్ భిన్నం అంటామండి. ఏకభిన్నం లేదా యూనిట్ భిన్నం అంటాం. యూనిట్ ఫ్రాక్షన్. ఇవేంటంటే లవహారాలు సమానం గల యూనిట్ భిన్నం అంటామండి. దీని విలువ ఎల్లప్పుడూ ఒకటే అవుతుంది. ఎందుకంటే లవహారాలు 2 సమానంగా ఉంటాయి. ఇక్కడ వేరువేరుగా ఉన్న ఒకటే డెఫినేషన్ అనమాట. లవహారాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. లవహారాలు సమానంగా ఉండే భిన్నాలు మనకి యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారండి. 4/4, 6/6, 4 ఒకట్ల 4, 1, 1, 1/1 అంటే 1. ఎప్పుడైనా ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే దాని విలువ 1 అండి.
కాబట్టి అంటే 6 వస్తువుల్లో 6కి 6 తీసుకున్నా కాబట్టి అక్కడ మిగిలింది ఆ వస్తువునే మొత్తం 6, 6 చెక్కలు తీసి 6 నువ్వే తీసుకున్నావు కాబట్టి ఒకటే అనమాట. అదంతా ఒక వస్తువే కాబట్టి దాని విలువ అనేది ఎప్పుడు ఒకటేనండి. అడుగుతాడు ఏ భిన్నాలలో లవహారాలు సమానంగా ఉంటాయంటే ఏకభిన్నం యూనిట్ ఫ్రాక్షన్ అంటామండి. యూనిట్ భిన్నాల్లో లవహారాలు సమానంగా ఉంటే వాటి విలువ ఎల్లప్పుడూ ఒకటండి. ఇకపోతే మిశ్రమ భిన్నం అండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నం. మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిశ్రమ భిన్నాలు అంటారు. మిశ్రమ భిన్నాలు ఏంటంటే ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమభిన్నం ఉంటుందండి. ఫస్ట్ చెప్పుకున్నాం ఏంటంటే క్రమభిన్నం కదండి. ఒక పూర్ణ సంఖ్యతో కూడి ఒక క్రమభిన్నం ఉంటుందండి. ఒక పూర్ణ సంఖ్య అంటే ఒక నెంబర్ కాదండి. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య ఉంటుంది. ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ క్రమభిన్నం. ఈ 2 ఉంటే దాన్ని మనం మిక్స్డ్ అంటే 2 మిశ్రమై ఉండాలి కదండీ. మిక్స్డ్ అవ్వాలి కాబట్టి ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమభిన్నం ఉంటుందండి. పూర్ణ సంఖ్యలంటే చెప్పామండి మీకు. వాటిని దేనితో సూచిస్తారంటే పూర్ణాంకాలైతే డబ్ల్యూ, సహజ సంఖ్యలు ఎన్ అని చెప్పాం. 1 నుండి స్టార్ట్ అయ్యి అనంతం వరకు ఉంటాయి. అలాగే పూర్ణాంకాలు హోల్ నంబర్స్ అంటాం. అవి కూడా 0 నుండి స్టార్ట్ అయ్యి అనంతం వరకు ఉంటాయి. పూర్ణ సంఖ్యలు ఏంటంటే అండి జడ్‌తో సూచిస్తారు. మనం చెప్పాం వాటిని జడ్ లేదా వాటిని ఇంటీజర్స్ అని కూడా అంటాం కదండీ. ఐ లేదా జడ్ అని జెహ్లర్ అనే జెనిత్ నంబర్స్ అనేసి మీరు లాస్ట్ క్లాస్‌లో మనం చెప్పాం స్టార్టింగ్ సంఖ్యా వ్యవస్థలో. పూర్ణ సంఖ్యలంటే మనకి జడ్ లేదా ఇంటీజర్స్ వీటితో ఇదైతే 0తో ఉండే కుడివైపు అన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. అలాగే ఎడమ వైపు ఉండేవి మైనస్ ఇంటీజర్స్. ఈ విధంగా ఉంటాయండి. వీటినే మనం పూర్ణ సంఖ్యలు అంటాం. ఒక పూర్ణ సంఖ్య ఏదైనా తీసుకోండి ఇందులో 1 అండ్ ఒక క్రమభిన్నం అంటే తక్కువ లవం తక్కువ, హారం ఎక్కువ. ఈ విధంగా ఉండాలండి. అలాగే -2 ఎండ్ అంటామండి దీన్ని. 1 అండ్ 3/5 -2 అండ్ 4/7 ఈ విధంగా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఉండే వాటిని మనం మిశ్రమ భిన్నాలంటాం. ఒక పూర్ణాంక సంఖ్య ఉండాలి. పూర్ణాంకం కాదని చూసుకొని అడుగుతాడు. మిశ్రమ భిన్నం అంటే ఒక సహజ సంఖ్య ఉండాలా? ఒక పూర్ణాంకమా? ఒక పూర్ణ సంఖ్య, ఒక అకర్ణీయ సంఖ్య ఈ విధంగా అడిగేటప్పుడు చూసుకోవాలి. ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం ఉంటే వాటిని మిశ్రమ భిన్నం అంటామండి మనం. ఈ విధంగా ఎన్నైనా తీసుకోవచ్చు. వీటిని సింప్లిఫై చేయడం కూడా మనకి రావాలి. మిశ్రమ భిన్నాలకు ఏ విధంగా చేస్తామంటే అండి ఈ 2 గుణించాలి. 5 ఒకట్ల 5 ఆ తర్వాత దీన్ని కలపాలండి. కలిపి ఆ విధంగా 5 ఒకట్ల 5 + 3 8/5గా రాసుకుంటామండి. ఈ విధంగా వీటిని చేయండి. మనకి భాగాహారం చేస్తే ఒకసారి చూడండి ఇక్కడ 5ని 8 చేత భాగించాలి కదండీ. 5 ఒకట్ల 5 8లో 5 తీస్తే 3 కదండీ. ఇక్కడ ఈ విధంగా భాగఫలం నుంచి రాసుకోవాలండి. 1 అండ్ 3/5 అదే వచ్చింది రాలేదండి. 1 అండ్ ఈ విధంగా రాసుకోవాలి. 1 అండ్ 3/5 ఇలా ఉండేటప్పుడు మరేం లేదండి. 2 ఇచ్చేటప్పుడు మనం ఒకే భిన్నంగా రాసుకోవాలి. ఎలాగంటే 5 ఒకట్ల 5 + 3 ఇక్కడ ప్లస్ చేయాలండి. 1 ఎండ్ కదండీ ప్లస్ చేయాలి. ఇది ఎలా అంటే మీకు మరేం లేదండి సింపుల్‌గా చెప్తున్నాం. ఒక పెద్ద అనాలిసిస్ అయిపోద్దని 1 అండ్ 3 + 5 కదండీ. ఆటిని ఈ విధంగా రాసుకో. ఎండ్ అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ ఏం లేదంటే 1 కాబట్టి రెండిట్లకి కాసాగు ఏంటండి 5 అవుతుంది. 5, 5 5 ఒకట్ల 5 ప్లస్ ఒక ప్లస్ అండి. 5 ఒకట్ల 3 5 3 ఎంత అండి 8/5 ఆ విధంగా వచ్చిందండి ఇది. షార్ట్‌కట్‌లో ఈ విధంగా చెప్పేస్తుంటాం. 5 ఒకట్ల 5 + 3 8/5 అని. మీకు ఈ విధంగా 5/8 చూసుకుంటే 1 అండ్ 3/5 రావాలి మళ్ళీ ఆ విధంగా. అది కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా చెప్తుంటారు వీటిని. ఇక్కడ మీకు మిశ్రమ భిన్నం యొక్క ఇదండి. ఇక సజాతి భిన్నాలు అంటామండి. అర్థమైంది. మిశ్రమ భిన్నం అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం. ఆటిని యొక్క మీకు సింపుల్ రూపం చెప్పాను. భిన్న రూపం ఎలాగనేది ఒకే భిన్నంలో వచ్చేటట్లు 5 ఒకట్ల 5 + 3 8/5 అనేసి. ఇదే విధంగా దీన్ని కూడా చూడండి. 7 -14 + 4 -14 + 4 అంటే ముందు మైనస్ ప్లస్ ఉండేటప్పుడు మామూలుగా తీసివేసేయండి. 14 4 తీస్తే ఎంత అండి? 10 కదండీ. పెద్ద నెంబర్‌కి ఏ గుర్తుంది? మైనస్ కాబట్టి -10/7 అలా వేసిడివేనండి. 7కి 7 ఈ విధంగా ఇది చెప్దామండి. మన సింప్లిఫికేషన్స్ భిన్నాల్లో సింప్లిఫికేషన్స్‌లో వివరంగా మాట్లాడదాం. ఇక్కడ వచ్చి ఎండ్ అంటే ప్లస్సే వేసుకోవాలండి ఎప్పుడైనా. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా వేయకూడదు. మనం సింప్లిఫైలో వేసుకోవాలి. -2 అండ్ 4/7 అనే చదవాలి. అలా ఇక్కడ 1 అండ్ 3/5 అనే చదవాలి. ఎందుకంటే ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం కాబట్టి. నెక్స్ట్ సజాతి భిన్నాలు. సజాతి భిన్నాల పేరులోనే ఉందండి సజాతి. అంటే హారాలు సమానంగా గల భిన్నాలు మనం సజాతి చూసినట్లయితే ఒకేలా ఉంటాయండి. హారాలు సమానంగా ఉంటే
ఆ భిన్నాలను మనం హారాలు సమానంగా గల భిన్నాలను సజాతి భిన్నాలు అంటారండి. ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు కనుక్కొని చెప్తానండి తర్వాత. సజాతి భిన్నాలు యూనిఫామ్డ్ ఏదైనా వస్తుందండి. సజాతి హారాలు సమానంగా అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 5/9, 11/9, 2/9 ఈ విధంగా హారాలన్నీ సమానంగా ఉండే భిన్నాలు మనం సజాతి భిన్నాలు అంటామండి. వీటికి ఆపోజిటే విజాతి భిన్నాలండి. విజాతి హారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ డెఫినేషన్ ఇస్తామండి. విజాతి భిన్నాలు హారాలు సమానంగా ఉంటే సజాతి భిన్నాలు, హారాలు సమానంగా లేని భిన్నాలు విజాతి భిన్నాలు అంటామండి. ఇక్కడ హారములు సమానంగా లేని భిన్నాలు వేరువేరుగా ఉండాలండి. హారాలు సమానంగా లేని భిన్నాలు విజాతి భిన్నాలు అంటాము. లవాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడట్లేదు. హారాలు సమానంగా లేని భిన్నాలు, హారాలు సమానంగా లేని భిన్నాలను విజాతి భిన్నాలు అంటారండి. 2/7 ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హారాలు సమానంగా లేనివి వేరువేరుగా ఉండాలి. హారాలండి సమానంగా లేదా విజాతి భిన్నాలు అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక భిన్నం యొక్క లవహారాలను ఒక సంఖ్యచే గుణించినా లేదా భాగించినా దాని విలువ మారదు. ఎందుకంటే ఒక భిన్నం నుంచి ఎప్పుడైనా మీకు అది బేసిక్ పాయింటేనండి. ఒకసారి చూడండి, ఇది భిన్నాలు రకాలు క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, యూనిట్ ఫ్రాక్షన్, అలాగే మిశ్రమ భిన్నం, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు ఇది రాసుకున్నారు కదండి. అయితే ఇప్పుడు మనకి ఒక భిన్నం యొక్క లవహారాలను ఒకే సంఖ్య గుణించినా లేదా భాగించినా దాని విలువ మారదు. ఒకసారి చూడండి, మామూలుగా ఏదో భిన్నం తీసుకోండి 5/6 వీటిని ఒక సంఖ్య చేత గుణించండి. ఒకే సంఖ్యచే 4 చే గుణించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గుణించి భాగించినా దాని విలువ ఎందుకు మారదంటే ఆ రెండు పోతే అదే ఉంటుంది కాబట్టి అండి. 4×5 20/4×6 24 వీటిని సింప్లిఫై చేయండి, మరి అదే వస్తుంది. కాబట్టి ఒకే భిన్నాన్ని ఒకే సంఖ్య గుణించి భాగించిన వాటి విలువ అనేది మారదని అదే ఉండిపోతుంది. ఎందుకంటే మళ్ళీ 4×5 20, 4×6 24 అంటే మనం ఎంతైనా వెచ్చపెట్టి గుణించుకోవచ్చు. ఆ విధంగా 6/6 అని ఒకే సంఖ్యతో గుణించి భాగిస్తే, ఎందుకంటే అవన్నీ పోతే ఒకటే కంటే మనకి ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో చూస్తుంటాం. సింప్లిఫై కోసం కాసా కట్టడానికి కోసం ఆ విధంగా చేస్తుంటాం మనం. పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నం అడిగేటప్పుడు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ విషయంలో ఆ విధంగా చేస్తుంటాం. అందుకే ఒక పాయింట్ ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి అదే వస్తుంటుంది. ఆ పైది ఆ ముందున్న రూపమే వస్తుంటుంది కాబట్టి దాని విలువ మారదు. అయితే ఇది ఇక్కడ మనకి ఇంకో పాయింట్ చూడండి. సజాతి భిన్నాల్లో లవం పెద్దగా గల భిన్నం మనకి ఎప్పుడు పెద్ద అవుతుందండి. సజాతి భిన్నాలు అంటే చెప్పుకున్నాం మనం. సజాతి భిన్నం అంటే ఏంటండి? హారాలు సమానంగా ఉండాలి కదండి. ఉండే భిన్నాలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ రాసుకోండి. సజాతి భిన్నాలలో లవం పెద్దదిగా గల భిన్నము పెద్ద భిన్నం అవుతుందండి. చాలాసార్లు అడుగుతారండి. లవాల ఆరోహణ క్రమం అండ్ అవరోహణ క్రమం అని అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా సజాతి భిన్నాల లవం పెద్దగా భిన్నమే అండి, మనకి పెద్ద భిన్నం అండి, పెద్ద భిన్నం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సజాతి భిన్నాలు అంటే ఏమని చెప్పామండి? హారాలు సమానంగా ఉండాలి. విజాతి భిన్నాలు అంటే హారాలు అనేది సమానంగా లేకూడదు, వేరువేరుగా ఉండాలి. 5/4, 9/4, 18/4, 90/4 ఈ విధంగా ఏదో ఒకటి తీసుకుంటే ఇందులో పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నం ఏది ఆరోహణ అవరోహణ క్రమంలో రాయండి అడుగుతుంటాడు. ఇలా ఇచ్చినప్పుడు మనకు సింపుల్ అండి. సారీ అండి, ఇది 4 14 కాదు, 4 అని అన్ని హారాలు సమానంగా ఉండాలి. సజాతి భిన్నం కాబట్టి అసలు అన్ని సమానంగా ఉండాలి. ఇది ఇచ్చేటప్పుడు మనకి ఇందులో ఏది పెద్దది అదే పెద్ద భిన్నం అండి. ఫస్ట్ ఇందులో ఏది పెద్దదండి? 90 పెద్దది కాబట్టి 90/4. తర్వాత ఇది పెద్దది 18/4. తర్వాత 9/4, లాస్ట్ 5/4 డైరెక్ట్ రాసి వచ్చండి. అదే హారాలు వేరువేరుగా ఇస్తే మనకి విజాతి భిన్నాల్లో చిన్న ఇబ్బంది వస్తుంది. కాబట్టి అలాంటప్పుడు మనం కొంచెం కాసాగానే చేయాలి. దానికి షార్ట్ కట్ కూడా ఉంది, చెప్దామండి. అలా ఇంకో పాయింట్ చూడండి, దీనికి ఆపోజిట్ పాయింట్. లవములు సమానంగా ఉంటే ఆ భిన్నాల్లో హారం తక్కువ గలది మనకి భిన్నం పెద్దదవుతుందండి. లవం సమానంగా ఉందండి, అందులో ఏదైతే హారం తక్కువ అవుతుందో ఆ భిన్నం పెద్దదవుతుంది. ఒకసారి చూడండి, ఇదే పాయింట్, దీనికి ఆపోజిట్ పాయింట్ రాసుకోండి.
లవములు సమానంగా ఉండాలి. లవములు సమానంగా ఉండి హారం తక్కువగా గల భిన్నం. ఇక్కడ పెద్ద తెలిస్తే ఆటోమేటిక్ చిన్నది మనకు తెలిసిపోద్ది కదండి. అందుకే భిన్నం అనేది పెద్దది అగును. చూడండి, లవం సమానం. ఫర్ ఎగ్జాంపుల్ లవం సమానంగా ఉండాలండి. ఏదో తీసుకోండి, 2/9, 2/5, 2/7 ఇది తీసుకోండి. లవాలు సమానంగా ఉన్నాయి కదండి. హారం తక్కువ ఏదో ఉండండి, ఇది ఉంది కదండి హారం తక్కువ. ఈ మూడిట్లో హారం తక్కువ ఏదండి? 5 కాబట్టి ఆ 2/5 అనేది ముందు మనకి పెద్ద అవుతుంది. నెక్స్ట్ రెండవ పెద్దది ఏది అడిగితే నెక్స్ట్ రెండవ పెద్ద ఏదండి? 2/7. ఆ తర్వాత లాస్ట్ 2/9. చూడండి, ఇక్కడేమో హారాలు సమానంగా ఉంటే లవంలో ఏది పెద్దది ఉంటే అదే పెద్ద భిన్నం. ఇక్కడ లవాలు సమానంగా ఉంటే హారంలో ఏది చిన్నది ఉంటే అదే పెద్ద భిన్నం అండి. ఎందుకంటే మీరు ఇది మామూలుగా దీన్ని 5 భాగాల్లో 2 భాగాలు అంటే ఇది 7 మొత్తం భాగాలు 2 అయితే అందులో 7 భాగాలు చేసాం కాబట్టి ఆ విధంగా అనమాట. 9 2/9 అంటే 9 భాగాలు 2 భాగాలు తీసుకున్నాం. 7 భాగాల్లో 2, 5 భాగాల్లో 2 అంటే ఇంకా పెద్దవి ఉంటున్నాయి కదా, కాబట్టి ఇదే పెద్ద భిన్నం. ఈ విధంగా మీరు చూసుకోవాలండి. ఇక్కడ 2/5 > 2/7 > 2/9 అండి. ఇందులో మామూలు సింప్లిఫై చేసుకునే మీకు వస్తుంది. ఇందులో షార్ట్ కట్ కూడా ఉందండి ఒకటి. అదే మీకు నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి. మామూలు షార్ట్ కట్ ఏంటంటే ఇటు కోడ్ రూపంలో ఏదైనా 2 భిన్నాలు ఇచ్చి పెద్దది చిన్నది అంటే మీరు చెప్పేస్తారు. ఇంతకుముందు చెప్పాము మనం. 3/4, 4/5 ఇచ్చాడు. 2 భిన్నాలు ఇచ్చాడు. ఇందులో పెద్దది చిన్నది ఏదంటే డైరెక్ట్‌గా 5 × 3 = 15, 4 × 4 5 × 3 = 15. ఈ 2 గుణించేయాలండి. 5 × 3 = 15, 4 × 4 = 16. ఏదైతే పెద్దదొచ్చిందో అదే పెద్ద భిన్నం. అంటే 4/5 అనేది మనకి బిగ్ ఫ్రాక్షన్ అండి రెండిట్లో. అది 2 కంటే ఎక్కువ ఇస్తే ఏ విధంగా చేయాలి ఒకసారి చూసినట్లయితే చూడండి. 4/5 అలాగే 3/4 7/6